అదో టెన్షన్. ఫలితాలు తేలిపోయాక కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్త టెన్షన్. గెలిచిన ఎమ్మెల్యేలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వారిలో సీనియర్లు మంత్రి పదవుల కోసం మంతనాలు మొదలుపెట్టేశారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ కోటను బద్దలు కొట్టిన కడప నేతలు ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. సీనియారిటీతో ఒకరు, మహిళా కోటలో మరొకరు, బీసీ నేతగా ఇంకొకరు కేబినెట్ బర్త్ పై ఆశలు పెట్టుకున్నారు. కమలం పార్టీ నుండి గెలిచిన మాజీ మంత్రి రేస్ లో మనమే ఫస్ట్ అన్న ధీమాతో ఉన్నారు. గడప గడపలో అమాత్య యోగం దక్కేదెవరికి? సీనియర్ కా, మహిళా నేతగా, బీజేపీ కోటాలో మాజీ మంత్రిగా, కడప నేతల్లో లక్కీ ఛాన్స్ ఎవరికి? కడప గడపలో కూటమి నేతలలో ఆ అవకాశం ఎవరికన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీ కేబినెట్లో చోటు దక్కే అదృష్టవంతుడెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 సీట్లు గెలుచుకుంది. 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తే జమ్మలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన విజయం సాధించాయి. కడప నియోజకవర్గం నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్. అధినేతకు సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. కీలకమైన కడపలో వైసీపీని ఓడించడంతో మాధవిరెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉంది పార్టీ క్యాడర్. మహిళా, రెడ్డి కోట రెండూ కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. టీడీపీ అధినేతతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉండి కడపలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు ఆదినారాయణ రెడ్డి. వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే జిల్లాలో దేవగుడి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు ఆదినారాయణ రెడ్డి సన్నిహితులు. బీజేపీ కోటాలో ఆదినారాయణ రెడ్డి పేరు పరిశీలనకు రావచ్చన్న అంచనాలున్నాయి. కడప సీనియర్గా పేరున్న నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నుంచి గెలిచారు. గతంలో 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపారాయన. వైఎస్ సొంత జిల్లాలో ఇలాంటి సీనియర్కి పదవిస్తే పార్టీ బలోపేతం అవుతుందన్నది కొందరి ఆలోచన. మైదుకూరులో సంచలన విజయం సాధించారు పుట్టా సుధాకర్ యాదవ్. నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక వర్గం కాకుండా మొదటిసారి ఒక బీసీ నేత గెలిచారు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ యాదవ్ ఈసారి గట్టిగా నిలబడి గెలిచి చూపించారు. టీడీపీ అధినేతకు ఆయన కూడా అత్యంత సన్నిహితుడు. పైగా పార్టీ సీనియర్ యనమల రామకృష్ణుడికి స్వయానా వియ్యంకుడు. దీంతో బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఉన్నారట పుట్టా కూడా. మొత్తం మీద కడప జిల్లాలో మొత్తం 4 నేతలు కేబినెట్ రేసులో మేమున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. వారిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.